ಶ್ರೀ ಹರಿವಾಯುಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ವಂದೇ ವಿಷ್ಣುಂ ನಮಾಮಿ ಶ್ರಿಯಮಥ ಚ ಭುವಂ ಬ್ರಹ್ಮವಾಯೂ ಚ ವಂದೇ ಗಾಯತ್ರೀಂ ಭಾರತೀಂ ತಾಮಪಿ ಗರುಡಮನಂತಂ ಭಜೆ ರುದ್ರದೇವಂ ದೇವೀಂ ವಂದೇ ಸುಪರ್ಣೇ ಮಹಿಪತಿದಯಿತಾಂ ವಾರುಣೀಮಪ್ಯುಮಾಂ ತಾಂ ಇಂದ್ರಾದೀನ್ ಕಾಮಮುಖ್ಯಾನಪಿ ಸಕಲಸುರಾನ್ ತದ್ಗುರೂನ್ ಮದ್ಗುರೂಂಶ್ಚ ಅಭ್ರಮಂ ಭಂಗರಹಿತಂ ಅಜಡಂ ವಿಮಲಂ ಸದಾ ಆನಂದತೀರ್ಥಮತುಲಂ ಭಜೆ ತಾಪತ್ರಯಾಪಹಂ. ಜಲಜ್ಯೇಷ್ಠನಿಭಾಕಾರಂ ಜಗದೀಶಪದಾಶ್ರಯಂ ಜಗತೀತಲವಿಖ್ಯಾತಂ ಜಗನ್ನಾಥಗುರುಂ ಭಜೆ. ಪ್ರಸನ್ನಶೂರಮಾಧವಕರಾಬ್ಜೋತ್ಥಾನ್ ಯತೀಶ್ವರಾನ್ ವೀರರಾಮರತಾನ್ ವಂದೇ ವಿದ್ಯಾಸಾಗರಮಾಧವಾನ್. ಪೃಥ್ವೀಮಂಡಲಮಧ್ಯಸ್ಥಾಃ ಪೂರ್ಣಬೋಧಮತಾನುಗಾಃ ವೈಷ್ಣವಾಃ ವಿಷ್ಣುಹೃದಯಾಃ ತಾನ್ ನಮಸ್ಯೇ ಗುರೂನ್ ಮಮ. ಆಪಾದಮೌಳಿಪರ್ಯಂತಂ ಗುರುಣಾಮಾಕೃತಿಂ ಸ್ಮರೇತ್ ತೇನ ವಿಘ್ನಾಃ ಪ್ರಣಶ್ಯಂತಿ ಸಿದ್ಧ್ಯಂತಿ ಚ ಮನೋರಥಾಃ. ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರ ವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಸ್ಥಿತಿಲಯ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನ ನಮಿಪೆ ಕರುಣಿ ಪುದೆಮಗೆ ಮಂಗಳವ. ಜನನಿ ಪಿತ ಭೂವಾರಿದಾಂಬರವೆನಿಪ ಪಂಚಾಗ್ನಿಯಲಿ ನಾರಾಯಣನ ತ್ರಿಂಶತಿ ಮೂರ್ತಿಗಳ ವ್ಯಾಪಾರ ವ್ಯಾಪ್ತಿಗಳ ನೆನೆದು ದಿವಸಗಳೆಂಬ ಸಮಿಧೆಗಳನ್ನು ನಿರಂತರ ಹೋಮಿಸುತ್ತ ಪಾವನಕ್ಕೆ ಪಾವನ ನೆನಿಪ ಪರಮನ ಬೇಡು ಪರಮ ಸುಖ. ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. సుదీర్ఘ విరామము తరువాత హరికథామృత సారము పాఠాన్ని మళ్ళీ కొనసాగిస్తూ ఉన్నాను. ఏదో కొన్ని ఇబ్బందుల వలన రెగ్యులర్గా పాఠం జరపడానికి కావటం లేదు. దానికి నేను చింతిస్తూ వెనుకటి పాఠంలో 13వ పద్యాన్ని చెప్పుకున్నాము. హరికథామృత సారంలో పంచ మహాయజ్ఞ ಸಂಧಿಯಂದು 5 ಅವಿದ್ಯೆಗಳೊಳಗೆ ಇಹ ನಾಗಾದಿಗಳ ಅಧಿಷ್ಠಾನದಲ್ಲಿ ಲಕುಮೀಧವನು ಕ್ರುದ್ಧೋಲ್ಕ ಮೊದಲಾದ 5 ರೂಪಗಳ ತಾ ಧರಿಸಿ ಸಜ್ಜನರ ಅವಿದ್ಯವ ಛೇದಿಸುವ ತಾಮಸರಿಗ ಜ್ಞಾನಾದಿಗಳ కొట్టవరవర సాధనవ ಮಾಡಿಸುవ అనేటటువంటి పద్యాన్ని చెప్పుకున్నాం. భగవంతుడు 5 రూపములతో క్రుద్ధోల్క మహోల్క వీరోల్క ద్యుల్క సహస్రోల్క రూపములతో ఉండి నాగాది ఉప వాయువులందు ఉండి మనుషులలో ఉండి సజ్జనులకు కలిగేటటువంటి అవిద్యను పరిహరించి దుర్జనులకు అవిద్యను కలిగించి భగవంతుడు ఈ 5 రూపములతో మనుష్యులందు వ్యాపారం చేస్తూ ఉంటాడు అని చెప్పుకున్నాం. ఈరోజు 14వ పద్యం. ಗೋವುಗಳುದ್ಗೀಥನಿಹ ಪ್ರಸ್ತಾವ ಹಿಂಕಾರೆರಡು ರೂಪದಲಾವಿಯ ಜಗದೊಳಿಹನು ಪ್ರತಿಹಾರಾಹ್ವಹಯಗಳೊಳು ಜೀವನಪ್ರದ ನಿಧನ ಮನುಜರೊಳಿ ವಿಧದೊಳಿಹ ಪಂಚಸಾಮವ ಝಾವಝಾವಕೆ ನೆನೆವರಿಗೆ 5 ಅನುಜನುಮಗಳ. పదచ్ఛేదం. గోవుగళొಳು ఉద్గీథనిహ. గోవుగళొಳು ಉದ್ಗೀಥನು ಇಹ ಗೋವುಗಳೊಳು ಉದ್ಗೀಥನಿಹ. ಪ್ರಸ್ತಾವ ಹಿಂಕಾರೆರಡು ಹಿಂಕಾರ 2 ಹಿಂಕಾರೆರಡು ರೂಪದಲ್ಲಿ ಆವಿಯ ಜಗದೊಳಿಹನು ಪ್ರತಿಹಾರಾಹ್ವ ಹಯಗಳೊಳು ಪ್ರತಿಹಾರಾಹ್ವ
ಹಯಗಳು ಜೀವನಪ್ರದ ನಿಧನ ಮನುಜರೊಳೀ ವಿಧದೊಳಿಹ ಮನುಜರೊಳು ಈ ವಿಧದೊಳು ಇಹ ಮನುಜರೊಳೀ ವಿಧದೊಳಿಹ ಪಂಚ ಸಾಮವ ಝಾವ ಝಾವಕ್ಕೆ ನೆನೆವರಿಗೆ ಐದಿಪನು జనుమగళ. ఇక ప్రతిపదార్థం గోవుగళుడు అంటే గోవులందు ఆవులందు ఉద్గీతనిహ ఉద్గీత నామక భగవంతుడు ఉన్నాడు. ప్రస్తావ హింకార ಎರಡು రూపదలి అంటే ప్రస్తావ హింకార అనేటటువంటి రెండు రూపములతో ఆవియ జగదొళిహను. ఆవి అంటే గొర్రె, అజ అంటే మేక. ఈ ఇంకారెరడు ఆవి అజగదొళిగను. ఆవి అజ, ఆవి అంటే గొర్రె, అజ అంటే మేక. వీటి యందు ప్రస్తావ హింకార అనేటటువంటి రెండు రూపములతో ఉన్నాడు భగవంతుడు. ఇక్కడ పదచ్ఛేదము ప్రస్తావ హింకార ಎರಡು, ಪ್ರಸ್ತಾವ ಹಿಂಕಾರೆರಡು ರೂಪದಲ್ಲಿ ಆವಿಯ ಅಜ, ಆವಿಯ ಜ, ಆವಿಯ ಜ ಅನ್ನು ಆವಿಯ అంటే ఆవి ప్లస్ అజ ఆవియజ ఆగ దొళిగను. ఈ ప్రస్తావ హింకార రెండు రూపములతో గొర్రె మేకలందున్నాడు భగవంతుడు. ప్రతీహారాహ్వ హయగళుడు, ప్రతీహార అనేటటువంటి పేరుతో హయగళుడు గుర్రములందు అశ్వములందు ఉన్నాడు. జీవనప్రదుడైనటువంటి నిధన నామక భగవంతుడు మనుజరొళీ విధ మనుజరుడు మనుష్యులందు ఉన్నాడు. ఈ విధదొళిహ ఈ విధంగా పంచసామవ అంటే ఈ విధంగా ఉండేటటువంటి పంచసామ అంటే ఇక్కడ మనకు సామ అని అంటే పశువు లేదా ప్రాణి అని అర్థం. ఈ విధంగా పంచవిధములైనటువంటి ప్రాణులందు లేదా పశువులందు ఉన్నటువంటి భగవంతుణ్ణి ఝావకే జాముజాముకు నెనెవరిగే ఎవరైతే ఈ విధంగా 5 విధములైనటువంటి ప్రాణులందు ఉన్నటువంటి భగవంతుణ్ణి యామయామమునకు జామునకు ఎవరైతే స్మరిస్తారో వారికి 5 పను జనుమగళ వాళ్లకు జన్మలను ఇవ్వడట. అంటే సంసారమును నుండి తప్పిస్తాడు. సంసారం అంటే పునరపి జననం పునరపి మరణం అంటే జనన మరణాఖ్యములైనటువంటి సంసారములను వారిని రక్షిస్తాడు, సంసారము నుండి పైకి వాళ్ళను ఉద్ధరిస్తాడు అని చెప్తున్నారు. ఇక తాత్పర్యము గోవులందు ఉద్గీత నామకుడై ఉద్గీత రూపి భగవంతుడు ప్రస్తావ హింకార అనేటటువంటి 2 రూపములతో గొర్రెలయందు మేకలయందు ప్రతీహార రూపముతో గుర్రములందు నిధన నామకుడై నిధన రూపుడై మనుష్యులయందు ఈ 5 రూపములతో అంటే ఉద్గీత ప్రస్తావ హింకార ప్రతీహార నిధన అనేటటువంటి 5 రూపములతో క్రమంగా గోవులు గొర్రెలు మేకలు గుర్రములు మనుష్యులయందు ఈ విధమైనటువంటి 5 విధములైనటువంటి ప్రాణులందు ఉన్నటువంటి భగవంతుణ్ణి ఎవడైతే జామునకు యామమునకు ఎవడైతే స్మరిస్తాడో వానికి పునర్జన్మ అనేటటువంటిది ఉండదు అని భగవంతుని నామస్మరణము యొక్క మహిమను తెలియజేస్తూ ఉన్నారు. ఇక విశేష వివరణకు వస్తే మనకు ఎన్ని యామములు అంటే 4 యామములు పగటికి రాత్రికి
యామములు 5 అని 4 అని ఒక లెక్క. 2.5 గంటలు వేసుకుంటే 4 యామములు ఒక్క పగలుకు. 2 గంటలు ఒక యామము అని లెక్క వేసుకుంటే 5 యామములు ఒక్క పగలుకు. అంటే ఇక్కడ ఒక్కొక్క యామమునకు, ప్రథమ యామమునకు ఉద్గీత నామక భగవంతుడు అనిరుద్ధ రూపి భగవద్రూపము, ద్వితీయ యామమునకు నామక భగవంతుడు ప్రద్యుమ్న రూపము, తృతీయ యామమునకు హింకార నామకుడు సంకర్షణ రూపము, చతుర్థ యామమునకు ప్రతీహార నామకుడు వాసుదేవ రూపము, పంచమ యామమునకు నిధన నామకుడు నారాయణుడు అని చెబుతూ, ఇక మనము ఈ గోవు మొదలైనటువంటి 5 ప్రాణుల యందు ఉద్గీతాది 5 భగవద్రూపములు ఉన్నాయి. వాటిని మనము స్మరించాలి అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఈ యజ్ఞ సాధనమునైనటువంటి పంచ పశువులు, అంటే యజ్ఞ పశువులు అని చెబుతూ ఉంటారు. ఇప్పుడైతే పశుబలి, నరబలి ఇప్పుడు నిషేధింపబడింది. కానీ వెనుకటి కాలంలో పశువులను యజ్ఞమునందు బలి ఇస్తూ ఉండేవాళ్ళు. అంతేకాకుండా నరబలిను ఇచ్చేటటువంటి వారు. దీనికి మనకు నరబలి ఇచ్చేటటువంటి వారు అని అంటే భాగవతంలో మనకు జడభరతుని కథ చెబుతుంది. జడభరతుడు విరక్తుడై తన యొక్క పొలంలో అతను పొలాన్ని కాచుకుంటూ ఉన్నప్పుడు ఒక శూద్ర నాయకుడు హోమము చేస్తూ వానికి నరబలి ఇవ్వడానికి ఒక వ్యక్తి కావలసి వచ్చినప్పుడు ఈ జడభరతుణ్ణి తీసుకొని వెళ్ళి నరబలి ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు ఆ బలిని స్వీకరించేటటువంటి దేవత ఇటువంటి మంచి బ్రాహ్మణుణ్ణి, యోగ్యుడైనటువంటి భక్తుణ్ణి బలి ఇస్తున్నాడని చెప్పి ఆమె దేవత ఏం చేస్తుంది, వాళ్ళనే ఎవరైతే యజ్ఞము చేసి నరబలి ఇవ్వాలనుకున్నారో జడభరతుణ్ణి వాళ్ళనే సంహరిస్తుంది. ఇక్కడ నేను ఎందుకు చెబుతున్నానంటే నరబలి, పశుబలి యజ్ఞమునందు ఇవ్వడం అనేటటువంటిది వెనుకటి కాలంలో ఆచారంగా యజ్ఞంలో అది ఒక భాగంగా ఉండేటటువంటిది. అయితే ఇప్పుడు అది నిషేధింపబడింది. దానినే చెబుతూ ఉన్నారు. సామ అని మనకు అన్నప్పుడు నేను మొదటే చెప్పినట్లుగా సామ అని అంటే ప్రాణి లేదా ఒక పశువులు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ గోవులందు, ఆవులందు ఉద్గీత నామక నారాయణ భగవద్రూపాన్ని మనం ధ్యానించాలి. తరువాత ఈ గొర్రెలు, మేకల యందు భగవంతుడు తదాకారుడై, తన్నామకుడై, తశబ్దవాచుడై, తదంతర్యామి అయి, తద్భిన్నుడై ఉంటాడు. ప్రస్తావనామక వాసుదేవ రూపాన్ని మరియు హింకారనామక సంకర్షణ రూప భగవంతుణ్ణి గొర్రెలయందు, మేకలయందు మనం ఉపాసన చేయాలి. ఇక గుర్రములందు, అశ్వములందు ప్రతీహార నామక ప్రద్యుమ్న రూపి భగవంతుణ్ణి ఉపాసన చేయాలి. ఇక మనుష్యుల యందు నిధన నామక అనిరుద్ధ రూపి భగవంతుణ్ణి ధ్యానించాలి. ఈ విధంగా పంచప్రాణుల యందు ఉన్నటువంటి క్రమంగా ఉద్గీత, హింకార, ప్రస్తావ, హింకార, తరువాత నిధన, ఈ భగవద్రూపములను క్రమంగా ఆ నామకుడై ఆ తర్వాత వాసుదేవ, ఈ విధంగా ఆ వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, ఈ విధంగా రూపాలను, భగవద్రూపాలను ఆయా ప్రాణులయందు జామునకు స్మరించాలి అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఇది జగన్నాథదాసులు చెప్పినారు మనం చెయ్యాలి అని కాకుండా
నేను ఎన్నో మార్లు చెప్పినట్లుగా జగన్నాథదాసుల వారు గొప్ప పండితులు. వాళ్ళు అన్నీ తెలిసినటువంటి వారు. ఛాందోగ్యోపనిషత్తు నందు చెప్పినటువంటి విషయాన్నే ఈ పద్యంలో చెబుతూ ఉన్నారు. ఛాందోగ్యోపనిషత్తు 2వ అధ్యాయము 6వ కాండమునందు ఈ విధంగా చెబుతూ ఉన్నారు. పశుషు పంచవిధం సామోపాసీతాజాహింకారో అవయః ప్రస్తావో గావ ఉద్గీతో అశ్వాః ప్రతిహారః పురుషో నిధనం భవంతి హాస్య పశవః పశుమాన్ భవతి ఏతదేవం విద్వాన్ పశుషు పంచవిధం సామోపాస్తే. ఈ ఛాందోగ్యోపనిషత్తునందు చెప్పబడినటువంటి ప్రమాణమును అనుసరించి ఆ ప్రమాణంలో ఏమి చెప్పబడిందో దానినే ఇక్కడ మనకు జగన్నాథదాసుల వారు ఈ పద్యంలో చెబుతూ ఉన్నారు. గోవుగళుద్గీతనిహ ప్రస్తావ హింకారెరడు రూపదల ఆవి అజగదొಳಿಹನು ప్రతిహారాహ్వయ హయగళుಳು జీవనప్ರದ నిధన మనుజరుಳು. ఈ విధంగా పంచసామవ ఝావఝావಕೆ ನೆನೆವರಿಗೆ 5 ಪನು ಜನುಮಗಳ. ఆ ఛాందోగ్యోపనిషత్తునందు ఈ 5 ప్రాణుల యందున్నటువంటి భగవద్రూపములను ఈ విధంగా ఉపాసన చెయ్యాలి అని చెప్పిన దానినే జగన్నాథదాసుల వారు అక్షరశః ఈ పద్యమునందు చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ 5 ప్రాణులను మనం చూసినప్పుడు మనము ఈ విధంగా ఈ భగవద్రూపములను మనము ఉపాసన చెయ్యాలి అని చెబుతూ, ఇంకొకటి భగవంతుడు సామవేద ప్రతిపాద్యుడై ఉంటూ ఉన్నాడు. సామవేద ప్రతిపాద్యుడై పంచసామములు అనేటటువంటి పిలువబడేటటువంటి ఈ పంచ ప్రాణుల యందు పంచరూపములతో పంచజాములందు మనము స్మరించాలి అని చెబుతూ, ఇక ఇక్కడ ఒక విషయాన్ని మీకు సంవాదిగా చెప్పాలి. విష్ణు సహస్రనామంలో భగవంతునికి శిపివిష్ట అని పేరున్నది. ఆ శిపివిష్ట అనేటటువంటి భగవంతునికి ఆ పేరు ఎలా వచ్చింది, ఆ పేరులో ఉన్నటువంటి అంతరార్థము రహస్యార్థాలను వివరిస్తూ ఇదే ఛాందోగ్యోపనిషత్తులో ఉండేటటువంటి వాక్యాన్నే ప్రమాణంగా తీసుకొని ఇంతవరకు మనం చెప్పుకున్నట్లుగా హింకార నామకుడై ప్రద్యుమ్న రూపి భగవంతుణ్ణి మేకలయందు, ప్రస్తావనామకుడైన వాసుదేవ రూపాన్ని గొర్రెలయందు, ఉద్గీత నామకుడైన నారాయణ రూపాన్ని గోవులందు, ప్రతిహార నామక అనిరుద్ధ రూపి భగవంతుణ్ణి అశ్వములందు, నిధన నామక సంకర్షణ భగవద్రూపాన్ని పురుషులయందు మనము ఉపాసన చేయాలి అని భగవంతుని శిపివిష్ట అనేటటువంటి నామం గురించి చెప్పేటప్పుడు చెప్పబడింది. అంటే ఇక్కడ మనము గుర్తుంచుకోవలసిన విషయము, గమనించవలసినటువంటి విషయం ఏమిటి అని అంటే, హరికథామృత సారము అంటే కేవలము కన్నడ భాషలో రచించినటువంటి ఒక హరిదాస సాహిత్య గ్రంథము కాదు, రచించినటువంటి సామాన్య పాటలు పాడుకునేటటువంటి హరిదాసులు కాదు. హరిదాసులందరూ మహానుభావులందరూ అపరోక్ష జ్ఞానులు, మహాజ్ఞానులు. వాళ్ళందరూ కూడా వారి కోవకు చెందినటువంటి వారు జగన్నాథదాసుల వారు. జగన్నాథదాసుల వారు మహా సంస్కృత పండితులై ఆ సంస్కృత పాండిత్యంతో అహంకారపడి దాసశ్రేష్ఠులైనటువంటి విజయదాసుల వారిని అవమానించి ఆ అవమాన ఫలంగా వారు దుఃఖాన్ని అనుభవించి తరువాత పశ్చాత్తప్త హృదయులై విజయదాసుల వారిని శరణు వేడినప్పుడు విజయదాసుల వారు గోపాలదాసుల వారి వద్దకు పంపించినప్పుడు గోపాలదాసుల వారి అనుగ్రహము చేత అనుగ్రహాన్ని పొంది వారు జగన్నాథదాసుల అయి తమ యొక్క సంస్కృతమునందు తాము ఏమి పాండిత్యాన్ని పొంది ఉన్నారో ఆ సంస్కృత గ్రంథాలలో ఉన్నటువంటి విషయాన్నంతా
హరితత్వాన్నంతా, మధ్వ సిద్ధాంత తత్వాన్నంతా హరికథామృతసార గ్రంథంగా మనకు అందించినటువంటి మహానుభావులు. అందుకే దీనిని అణుసుధ అని పిలుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఒక్క పద్యంలో వాళ్ళు తమ మాటగా కాకుండా ఛాందోగ్యోపనిషత్తునందు ఉన్నటువంటి విషయాన్నే యథావత్తుగా వివరించినారు. ఏతావాత మనకు చెప్పేదేమిటి అంటే, శాస్త్ర గ్రంథములు కానీ దాస సాహిత్య గ్రంథములు కానీ చివరగా ఒక సారమేమిటి, తాత్పర్యమేమిటి అని అంటే, మన జీవితంలో చూసేటటువంటి గొర్రెలు, ఆవులు, మేకలు, గుర్రాలు, మనుష్యులు, వీళ్ళని మనం చూస్తూనే ఉంటాం ప్రతినిత్యము. ఆ చూచినప్పుడు ఆయా ప్రాణులందు ఈ భగవద్రూపములు ఉన్నాయి అని ఒక్కసారి మనకు స్మరణకు వస్తే అదే భగవదారాధన. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని చెప్పినటువంటి 7 విధములైనటువంటి భక్తుల యందు స్మరణం అనేటటువంటిది ఒక భక్తి. స్మరణం అంటే గుర్తుంచుకోవడం, స్మరించుకోవటం. ఆ స్మరించటము అంటే భగవంతుడు సర్వత్రా వ్యాప్తుడైనటువంటి భగవంతుణ్ణి ఆయా ప్రాణులందు ఏ భగవద్రూపములతో ఉన్నాడు అని ఆ భగవద్రూపములను మనము ఆ ప్రాణులను చూచినప్పుడు స్మరిస్తే అదే స్మరణ. అంటే ఎప్పుడూ కూడా సర్వకాల సర్వావస్థలయందు సదా మీరు భగవంతుణ్ణి స్మరించండి, భగవంతుణ్ణి మరచిపోవద్దు. ఈ స్మరణ భక్తి ఈ విధంగా ప్రతి ఒక్క ప్రాణియందు, ప్రతి ఒక్క వస్తువునందు ఒక్కొక్క భగవద్రూపాన్ని మనం స్మరించినప్పుడు భగవంతుణ్ణి మనము మరచిపోవటం అనేటటువంటిదే ఉండదు. ఆ స్మరణ అనేటటువంటిది కూడా ఒక భగవత్ పూజగా అవుతుంది. స్మరణాత్ ముక్తి అంటూ ఉన్నారు. భగవంతుని స్మరణను సర్వకాల సర్వావస్థలయందు సదా చేయటం అనేటటువంటిది దేనికి మనకు దేన్ని ఫలంగా ఇస్తుందంటే ముక్తిని ఇస్తుంది. స్మరణ భక్తి అనేటటువంటిది ముక్తికి కారణమైనటువంటిది. దీనిని మన జీవితంలో ప్రతినిత్యము మనము చూసినటువంటి ప్రతి ఒక్క ప్రాణి, ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క జీవుని యందు ఈ విధంగా మనము స్మరించుకుంటూ అనుసంధానం చేసుకుంటూ జ్ఞానానుసంధాన పూర్వకంగా మన జీవితాన్ని మనము కొనసాగిస్తే పాపకర్మలు చేయడానికి మన మనస్సు మనకు రాదు, మనసొప్పదు. ఎప్పుడు భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండటం అనేటటువంటి ఉత్కృష్టమైనటువంటి పవిత్ర కార్యం జరుగుతుంది. దానివలన భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. భగవంతుని అనుగ్రహం వలన మనము కోరేటటువంటి ముక్తి లభిస్తుంది అని చెబుతూ ఈ పద్యాన్ని ముగిస్తూ ఇక 15వ పద్యంలో 4 యుగముల యందు భగవంతుడు ఏ రూపములతో ఉంటాడు, ఏ యుగమునందు ఏ భగవద్రూపములను మనము ఉపాసన చేయాలి. 4 యుగములు, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. వీటిని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.